వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనతో ఉన్నారు ఫక్రుద్దీన్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో ఆయుష్మాన్, వెరీ నైస్ సార్. ఈ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మంది చాలా వీడియోస్ చూసుంటారు ప్యాసివ్ ఇన్కమ్ గురించి, కానీ వాట్ ఈస్ అ ట్రూ డెఫినేషన్ ప్యాసివ్ ఇన్కమ్ కి అనేది ఈ వీడియోలో ఒకసారి చెప్పండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే యాక్చువల్గా వేర్ యువర్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నాట్ దేర్. ఓకే, మీరు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఒక స్ట్రీమ్, ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్ మీరు కనుక జనరేట్ చేసుకోగలిగితే, మీరు పని చేసినా చేసుకోకపోయినా, ఈవెన్ మీరు పడుకున్నప్పుడు కూడా మీకు ఆ స్ట్రీమ్ నుంచి మీకు ఫండ్స్ అంటే అమౌంట్ జనరేట్ అవుతూనే ఉండే ఏర్పాటు చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఎనీబడి టు గ్రో ఫర్దర్. ఇలాంటి స్ట్రీమ్స్ ప్రతి ఒక్కరు కావాలని అనుకుంటారు సార్. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి దీన్ని మనం? యాక్చువల్గా క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ యాక్టివ్ ఇన్కమ్ ఫస్ట్. యాక్టివ్ ఇన్కమే బేస్. యాక్చువల్గా మనకేంటంటే ఈ ఫౌండేషన్ అదే. ఫౌండేషన్ ఎలా ఉండాలి అంటే, మీరు యాక్టివ్ ఇన్కమ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఏ ఫీల్డ్లో ఉన్నా సరే యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ స్కిల్, యూ హ్యావ్ టు గ్రో ఫర్దర్ ఇన్ యువర్ హెరార్కీ. మీరు మీ ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి ఫస్ట్. మీకు మీరు ఎక్కడో చిన్న పొజిషన్లో ఉండిపోయి నేను ప్యాసివ్ ఇన్కమ్స్ క్రియేట్ చేసుకున్నానంటే చాలా కష్టంగా అవుతుంది. అలా కాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ స్కిల్, యువర్ టాలెంట్. యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ డిమాండెడ్ పొజిషన్ సో దట్ యూ కెన్ జనరేట్ మచ్ అమౌంట్ ఫర్ యువర్ సెల్ఫ్. దాని తర్వాత మీరు ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని క్రియేట్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఫస్ట్ మీరు చేయవలసింది మీ యాక్టివ్ ఇన్కమ్ని ఇచ్చేసుకోవాలి, అది ప్రాపర్గా డిప్లాయ్ చేయాలి. ప్రాపర్గా అంటే ఎక్కడ వేర్ యూ కెన్ యాంటిసిపేట్ ఎ గుడ్ రిటర్న్స్ ఫ్రమ్ దాట్. అంటే దానికి ఏం కావాలి? యూ హ్యావ్ టు ఎన్రిచ్ యువర్ నాలెడ్జ్ ఆల్సో. నాలెడ్జ్ ఇన్ ద ఎకానమీ అండ్ అరౌండ్ యూ, ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ నాలెడ్జ్. కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లైఫ్ చాలా నేర్పిస్తూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, వన్స్ కాలేజ్ నుంచి బయట తిరిగితే దే స్టాప్, దే ఫీల్ దట్ ఇట్ ఈస్ స్టాప్ ఫర్ నాట్ నెసరీ ఫర్ ఇట్ ఈస్ నాట్ సో. ఎవ్రీ డే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ చేంజ్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా మారుతున్నదంటే మీరు మారకపోతే యూ విల్ బీ థ్రోన్ అవుట్. కరెక్ట్. సో ఎన్ని రకాల ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు? ఇలా అంటే మనము పని చేయకుండానే మనకు స్ట్రీమ్స్ ద్వారా మనం క్రియేట్ చేసుకున్న స్ట్రీమ్స్ ద్వారా ఎవ్రీ మంత్ కానివ్వండి, ఎవ్రీ ఇయర్ వాట్ ఎవర్ టైం ఫ్రీక్వెన్సీ ఇన్కమ్ అనేది వస్తూ ఉండాలి. ఒకటి యాక్చువల్గా ఏంటంటే, మీకు మామూలుగా చాలా స్ట్రీమ్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి. నాకున్న స్ట్రీమ్స్ మీకుండకపోవచ్చు, మీకుండేవి నాకుండకపోవచ్చు. విత్ ఇన్ యువర్ ఇది నేను కొన్ని ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ఏంటంటే ఒకటి ఏంటంటే, యాక్చువల్గా మీకు అందరికీ అవైలబుల్గా ఉండేది క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సపోజ్ మీరు మంచి ఏ గ్రేడ్ షేర్స్ కొన్నారనుకోండి, అది లైఫ్ లాంగ్ మీకు డివిడెండ్ రూపంలో కానీ, సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, టీసీఎస్ కానీ, ఎస్బీఐ కానీ తీసుకున్నారనుకోండి, కంటిన్యూస్గా మీకు ఫ్లో వస్తూనే ఉంటుంది. త్రూ అవుట్ లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి అనమాట. అటువంటి స్ట్రీమ్స్ క్రియేట్ చేసుకోవాలి. అదే కాకుండా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేసుకున్నప్పుడు, అంటే గ్రోత్ కావాలనుకున్నప్పుడు ఎస్ఐపి లాంటి ప్రోడక్ట్ తీసుకుంటే ఒక సర్టన్ పీరియడ్ తర్వాత మీకు దాని మీద వచ్చే ఇన్కమ్ ఇట్ విల్ వన్ డే ఆర్ అదర్ ఇట్ విల్ సర్పాస్ యువర్ యాక్టివ్ ఇన్కమ్. ఇట్ ఈస్ షూర్, ఇట్ విల్ హ్యాపెన్. ఇది రెండోది. ఇవి కాకుండా మామూలుగా మనకు అందరికీ ట్రెడిషనల్గా ఉన్నది ఏంటంటే హౌస్, రియల్ ఎస్టేట్లో మీరు ఒక్కసారి కనుక కొంచెం కొంత అమౌంట్ అక్యుములేట్ అయిన తర్వాత ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ కానీ, లేదు హౌసింగ్ ఇది కానీ, లేదు ఎక్కడైతే మీకు ఈల్డ్ ఎక్కువ వస్తుందో అటువంటి చోట మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది కూడా మీకు కంటిన్యూస్గా రెగ్యులర్గా మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇవే కాకుండా ఇంకోటి ఏంటంటే, మీరు సపోజ్ మీకు ఏదైనా టాలెంట్ ఉంది, మీకు ఏదైనా స్పెసిఫిక్ ఒక ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది, యూ కెన్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యూట్యూబ్ ఉంది. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ చాలా ఉన్నాయి. దాంట్లో యూట్యూబ్ అవన్నీ ఒకటి సోషల్ మీడియాలో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిపోయి మీరు కనుక ఒక కంటెంట్ క్రియేట్ చేసి మీరు పెట్టేస్తే అది యాక్చువల్గా ఎంత వైరల్ అవుతూ ఉంటుందో అంత మీకు ఇన్కమ్ అవుతుంది. ఒక్కసారి కనుక అది ఏర్పడిన తర్వాత అది కూడా అన్ఎండింగ్ సోర్సెస్గా ఈరోజు ఉంది. ఇవి కాకుండా మీకు ఏదన్నా ఒక ఎఫిలియేషన్ మార్కెట్తో, కొంతమంది అమెజాన్తో వాటితో మీకు ఏమన్నా సపోజ్ మీరు ల్యాప్టాప్ గురించి కానీ, మొబైల్ గురించి కానీ రాసే కెపాసిటీ కానీ ఇటువంటిది ఏదన్నా ఉంది అని మీరు అనుకుంటే ఎక్స్ప్లోర్ చేయండి.
చేసి వాటిని వాళ్ళతో ఇదైపోయి మీరు స్టార్ట్ చేయండి. మీకు తెలియదు యాక్చువల్గా మీరు రాసే వరకు మీకు తెలియదు. ఒకసారి స్టార్ట్ చేస్తే అది కనుక ఒకసారి క్లిక్ అయిపోతే మీకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇదొకటి ఉంది. అవి కాకుండా సపోజ్ మీకు ఇంకా డిజిటల్లో బుక్ రాయాలి, ఏదన్నా రాసే అలవాటు ఉందనుకోండి, బ్లాగ్స్ రాయొచ్చు, డిజిటల్ ఇవి రాసుకోవచ్చు. రాసి ఎందుకంటే మీకు ఏదో ఒక ఏరియాలో స్పెసిఫిక్గా ఇది ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. అది చాలా మందికి తెలిసి ఉండదు. అది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటుంటారు. అటువంటి వాళ్లకు అది ఉపయోగపడుతుంది. నాకున్నది అందరికీ తెలుసు అనే భ్రమ వద్దు. మీకు ఏది వస్తే దాని మీదే మీరు చేయండి. మీరు దేంట్లో నేను ఎక్స్పర్ట్ అయ్యేది అనుకుంటానో దాంట్లో చేయండి. అది ఖచ్చితంగా చాలామందికి అవసరం ఉంటుంది. వాళ్ళు దాన్ని వాడతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సింపుల్గా ఇంకోటి కూడా నేను చెప్తాను చూడండి. సపోజ్ నాకు తెలిసిన వాళ్ళు లక్షల్లో సంపాదించారు. ఎలాగంటే క్రెడిట్ కార్డు యూసేజ్ చేసిన తర్వాత రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి చూడండి. అందులో వచ్చే ఎన్కాష్ చేసిన అమౌంట్ రిలీజియస్గా ఒక 20-25 ఇయర్స్ ఇచ్చేసి దాదాపుగా 38 lakhs ఎక్యూమిలేట్ చేసిన మనిషిని నేను చూశాను. కెన్ యూ బిలీవ్ దట్? ఎంత డిసిప్లిన్ వేలో చేశారో. అంటే దీనికి ఒక లిమిట్ అనేది లేదు. మీరు ఆలోచిస్తే మీ లిమిట్లో ఏందో తెలియదు. నేనేదో చెప్పానని ఇవే కాదు, మీ ఎరకలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మీరు చెప్పొచ్చు. ఇలా ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచమే ఒక విలేజ్ అయిపోయిన రోజుల్లో మీరు ఎక్కడికైనా రీచ్ అవుట్ ఉన్నప్పుడు మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మేక్ ఏ ఎఫర్ట్, జస్ట్ దట్ ఈస్ ఎనఫ్. చాలా మంచి పాయింట్స్ తెలియజేశారు సార్. సో ప్రతి ఒక్కరికి కూడా పాసివ్ ఇన్కమ్ గురించి క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.